ఏంటో నెత్తి మీద ఉండాల్సిన వెంట్రుకలన్నీ డబ్బాల్లో నిండిపోతున్నాయి. ఎన్నిసార్లు డబ్బా ఖాళీ చేసినా అక్షయ పాత్రలాగా నిండుతూనే ఉంది. అదేదో ధనంతో నిండొచ్చు కదా, అలా కాదు, తల వెంట్రుకలతోనే నిండిపోతుంది. తల మీద ఒక్క వెంట్రుక కూడా నిలవనంటుంది. అస్సలు ఈ జనరేషన్లో ఇంత జుట్టు ఉడ్డమా ఏంటి అనిపిస్తుంది. ఒకప్పుడు చదువుకునేటప్పుడు చక్కగా ఒత్తుగా పొడుగ్గా జుట్టు ఉండేది. మా అమ్మ 2 జడలు వేస్తే పొడుగరటికాయలు పొట్టరటికాయలని 2 రిబ్బన్లు కట్టి చక్కగా వేసేది. స్కూల్కి ఎంత చక్కగా వెళ్ళేవాళ్ళము. నేనేనా, అంతమంది అలానే వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఈ జనరేషన్కి వచ్చేసరికి ఏంటో జుట్టు ఒక్క క్షణం కూడా ఆగట్లేదు. తల మీద ఉండాల్సిన వెంట్రుకలన్నీ ఇలా డబ్బాల్లో నిండిపోయి ఇంటి వంటకు కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చబడుతున్నాయి అన్నమాట. ఒక పాల తప్పేలా, తర్వాత కూర తప్పేలా, చారు తప్పేలా ఎన్ని కొంటాను చెప్పండి. ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ జుట్టుతోనే కొంటున్నాము. ఇంకా జుట్టు అస్సలు ఆగట్లేదు. మరి ఎందుకో మరి ఇంత జుట్టు ఊడుతుంది. తినే పోషకాలు సరైన ఆహారం లేకపోతే స్ట్రెస్ ఏంటో మరి అయితే తెలీదు. మొత్తానికైతే జుట్టు అస్సలు విపరీతంగా ఊడి ఒకప్పుడు ఉండాల్సిన జుట్టు, ఒత్తుగా ఉండే జుట్టు ఇప్పుడు ఈ రకంగా తయారయ్యింది. దీన్ని ఉంచుకోలేక, దీన్ని కట్ చేయలేక, సరేలే కాస్తో కూస్తో కొద్దిగైనా ఉంది, కనీసం మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకైనా తల మీద జుట్టు నిలుస్తుందా అని ఒక డౌటు. ఇన్ని టెన్షన్స్ మధ్య జుట్టు ఊడకుండా ఉంటుందా మరి. మొత్తానికైతే జుట్టు ఊడి ఇలా 2 వైపులా పెద్ద పెద్ద జడలు రావాల్సింది, ఒకవైపు చిన్న పాము ఉంటుంది చూసారా, అలా సన్నంగా అయిపోయి నా జుట్టు అంతా పాడైపోయింది. నాకే ఈ సమస్య, అందరికీ ఈ సమస్య నాకైతే తెలీదు. మొత్తానికి నా జుట్టు గోల ఇది మరి.